ప్రభుత్వ అధికారులతో తన ఫోన్ కాన్ఫరెన్స్ ఆడియో బీఆర్ఎస్ నేత తాతా మధుకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు పొంగులేటి. ఇప్పటికీ బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందన్న విషయం దీంతో మరోసారి నిరూపితమైందని ఆరోపించారు. అప్పుడు తెచ్చుకున్న ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇప్పటికీ బీఆర్ఎస్ నేతల దగ్గర ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ను దాన్ని వాడుతున్న వారిని చట్టం ముందుకు తెస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడాను అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పే ఉందని బీఆర్ఎస్ నేత తాతా మధుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. వారు కూడా ఓటర్లు అన్న సంగతి తాతా మధుకు తెలుసా తెలియదా అని ప్రశ్నించారు. నాకున్న టైంలో అధికారులతో అనేక రివ్యూలు చేస్తుంటారు. తప్పేముంది, నా పార్టీ కోసం ఓట్లు అడగడం తప్ప? ఉద్యోగస్తులకు ఓట్లు లేదా? సామాన్య ఓటర్కి ఎలాగైతే తన ఓటుని సద్వినియోగం చేసుకునే హక్కు అర్హత ఉందో, ఉద్యోగస్తులకు కూడా అదే ఓటు ఉంది. ముఖ్యమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది, ప్రధానమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది. వాట్ ఇస్ రాంగ్? అంటే చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, అసలు నీకు అవగాహన లోపంతో మాట్లాడుతున్నావా? నువ్వు ఏం కంప్లైంట్ చేయాలనుకుంటున్నావు?